ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శాంతి సిస్టర్ ప్రార్థన చేస్తారు. కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి నా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, అయా గడిచిన పునరుద్ధానం మొదలుకొని నాయన ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి నా తండ్రి నీ సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ దినాన్ని సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకునే కృపను మా అందరికీ మీరు సహాయం చేసినందుకు తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా నాయన పరిశుద్ధుడా, ఇదిగో నీ దాసుడు నిలవబడి ఉండగా నా తండ్రి అయా నీ దాసుని నోటునైనా మీరు ఉండి నా ప్రభా నాయన మా కొరకు నా తండ్రి ఏ మాటలు మీరు సిద్ధపరిచి ఉన్నారో ప్రభా నాయన అయా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. అయా నీ భారము యెహోవా మీద మోపమని చెప్తున్నావు ప్రభా. అయా తండ్రి నాయన నీ వైపు చూసినైనా మేము నడుచుటకు నా తండ్రి నాయన తండ్రి అటు కృప మా సహాయం దయచేయండి. అయా నీ దాసుని నోటినైనా బాగుగా మీరు వాడుకొని నీ దాసుని మీద అయా నీ ఆత్మను కుమ్మరించి నా తండ్రి మా అందరికీ అర్థమయ్యేలాగా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరినైనా మెలకువ కలిగిన తండ్రి నాయన అయా నీ వాక్యం విని నా ప్రభా పెడచెవిన పెట్టక నా తండ్రి నాయన శ్రద్ధ కలిగినైనా ఆ మాటల ప్రకారం నాయన జీవించుటకు నా తండ్రి మా సంఘం అంతటికి నీ కృప సహాయమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మా తండ్రి ఆమేన్. మరొకసారి ఆ మాటను చదువుకుందామా? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే అండగా, నీవు నాకుండగా స్తోత్రం. నీవే అండగా, నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు
నా కనులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు సర్వకృపానిధివి సంపదల ఘని గట్టిగా గట్టిగా చప్పలు కొట్టు ప్రభువుని మహిమపడదామా. సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము 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 స్తోత్రం. సకలము చేయగలని బబులు. నేనా వేసి. కన్నులేటి చూచెదా సకలము చేయగలని సిరిల్. కన్నులేటి చూచెదా కలవరపడినే కొండలవై గ్రేసి మునుకుతుందా గ్రేసి సిరిల్ తీసుకొని రా. కొండల వైపు నా కనులేటి కొదువతో నేను భూమి ఏయ్, సిరిల్. కొదువతో నేను భూమి లేదనా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా 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 పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా
వెంబడించిన బండవు స్తోత్రం. వెంబడించిన బండవు కలవరపడి కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. ప్రభు నామానికి వందనాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు నాయన. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న రీతిగా తండ్రి, మీ సన్నిధిని మా తోడుగా ఉంచి నడిపించుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ప్రార్థన ఆలకించే దేవుడివి, ప్రతి అంతరంగాలు ఎరిగిన వాడువు నీవు కనుక తండ్రి, కృపతో బలపరచండి, సహాయం చేయండి అయ్యా. ఈ మందిరం యొక్క పునాది ఏ ఉద్దేశంతో వేయబడినదో, ఏ విధానముతో కట్టబడి ఉన్నదో, మీరు ఏ విధంగా ప్రత్యేకపరిచారో, ఏ విధంగా దర్శించారో, ఏ విధంగా మీరు స్థాపించి నిలబెట్టి ఉన్నారో, మీరు జరిగిస్తూ ఉన్నారో, మీ సన్నిధిని ఉంచుతున్న విధానం బట్టి, నిలుపుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమపరుస్తున్నాం. అయితే అయ్యా, మీరు అక్కడ వరకు దీన్ని కాపాడగలడని అయ్యా, రూఢిగా విశ్వసించిన వారమై, నమ్ముతున్న వారమై మీరు కాపాడగలరని, నడిపించగలరని, మీరు స్థిరపరచగలరని మీ యందు విశ్వాసం ఉంచిన వారమై మీ యందు ప్రార్థన చేస్తుండగా తండ్రి, కృపతో బలపరచండి. వాక్య భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు మీ సన్నిధిని తొలగి ఉంచి నడిపించడం బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి మీ శృతిని మరుగుపరుచుకొని మీ నోటు బురుగా వాడుకున్నామని, ఏ బిడ్డ ఏ పరిస్థితులు ఏ స్థితులగతుల్లో ఉన్నారో మీరు ఎరుగున తండ్రివి. అయితే చదవబడిన మాటలు మీవి గనుక పరిశుద్ధాత్మ మీరే మీ బిడ్డలకి వివరించమని, నన్ను మీ యొక్క దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటుండగా మీ ఆత్మతో నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నామా తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మంచిది. మరొకసారి నేను ఆ మాటను చదువుతాను. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా హల్లెలూయా. ఈ కీర్తన ప్రధాన గాయకుడైనటువంటి దావీదు రచించిన దైవ ధ్యానము. తను ప్రభు సన్నిధిలో ఏదైతే అనుభవపూర్వకంగా నేర్చుకునిచుంటున్నాడో, ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో, ఏదైతే కలిగి ఉన్నాడో, ప్రభునందు తను ఏమై ఉన్నాడో, ఎటువంటి స్థితిగతుల మధ్య దావీదు నడిపించబడుతూ ఉన్నాడో, ఆ స్థితిగతుల మధ్య నడిపించబడుతున్న దావీదు దేవుని ఎలా అర్థం చేసుకున్నాడో, అవన్నీ విషయాలు కూడా ఈ 55వ కీర్తనలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసమై పొందుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరి యొక్క భక్తి అనుభవము, భక్తి యొక్క జీవితము రాబోతున్నటువంటి తరానికి, విశ్వసించబోతున్న వారికి మాదిరిగాను, అలాగనే వారు బలపరచబడడానికి ఆ మాటలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు
మన కోసమే సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అయితే దావీదు ఒక భక్తుడు. ఇదనాన దేవుని ఏకమంతులో కూర్చున్న నీవు నేను కూడా ఏ దావీదు ఏ దేవునైతే ఆరాధన చేస్తూ ఉంటున్నాడో ఆ దేవుణ్ణే మనము కూడా ఆరాధన చేస్తూ ఉంటున్నాము. దావీదు దేవునికి హృదయానుసారంగా నడిపించబడుతున్నటువంటి దావీదు జీవితాల్లో ఆత్మీయ యాత్రలో ఆత్మీయ ఈ కొనసాగింపులు ఏదైతే తనకు ఎదురైనదో మనకు కూడా చాలా సందర్భాల్లో తారసపడుతూ ఉంటుంది. అయితే దావీదు ప్రభు సన్నిధిలో ఎలా నడుచుకున్నాడో, తనకు ఎదురైన పరిస్థితుల్లో స్థితిగతుల మధ్య ఎలా నడిపించబడుతున్నటువంటి దావీదు ఒక మోయ శక్యము కాని భారమైన బరువైన బాధ్యత కలిగినటువంటి ఒక భారాన్ని మోస్తున్నవాడుగా దావీదు ఉంటూ ఆ భారాన్ని ఎలా మోయగలిగాడు, ఆ భారాన్ని ఎవరి మీద మోపగలిగాడు, ఎవరి మీద మోపడం బట్టి ఆ మోపిన కారణాన్ని బట్టి తనకు కలిగిన స్థితిగతులు ఏమిటి, మరి దావీదు అనుభవపూర్వకంగా మనకేం నేర్పిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదు నడిపించబడుతున్న ప్రతి పరిస్థితుల్లో తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటాల్లో ప్రతి పరిస్థితుల్లో తను నేర్చుకున్నటువంటి సంగతి అంతా కూడా ఏంటి అని అంటే, మన భారం అంతటిని కూడా ఎవరి మీద మోపమని చెప్తున్నాడు? నీ భారమును యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దినాన దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో చిన్నవారిని మొదలుకొని ముసలి ప్రాయం ఉన్నంత ప్రతి ఒక్కరికి ప్రాణంతో బ్రతుకున్న ప్రతి ఒక్క మనుషునికి కూడా ఏదో తన జీవితాల్లో ఏదో ఒక భారం ఉంటుంది. చిన్నపిల్లల్ని అడిగితే వారు అంటారు చదువు భారం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు మంచిగా ఆడుకోవలసినటువంటి ప్రాయంలో సంతోషంగా అమ్మా నాన్నలతో కలిసి సమయాన్ని గడపవలసినటువంటి ఆ సమయంలో వారిని వారి యొక్క జీవితం యొక్క ప్రయోజనం కొరకే వారిని ఎక్కడ జాయిన్ చేపిస్తాము? పాఠశాలలో జాయిన్ చేపిస్తాము. అది వారికి ఎలా అనిపిస్తుంది? అది భారంగా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో అంతరంగంలో ఒక తెలియని బరువు, ఒక తెలియని బాధ్యత అంతరంగంలో మిగులుతూనే ఉంటూ ఉంది. హల్లెలూయా. మరి దావీదు జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, ఏంటయ్యా నీ భారము, ఎటువంటి పరిస్థితులు నడిపించబడుతున్నావు? నీవు రాజువి, గొర్రెలు మేపుకుంటూ అరణ్యంలో నడుచుకుంటున్న నిన్ను దేవుడు నీ ఎడల కృపని శాశ్వత కృపగా మార్చి ఆ కృప నిన్ను రాజుగా నిలవబెట్టిస్తే, రాజు స్థానంలో ఉన్న నీకు భారం అంటావేంటి? నీవు అంత హోదా స్థాయిలో ఉన్న నీవు, రాజరికాన్ని అనుభవిస్తున్న రాజు మార్గం నడిపించబడుతున్న నీకు కూడా భారముగా ఉన్నదా? రాజు అనే నీకు ఏ భారం ఉందయ్యా అని మన దావీదు అడిగితే దావీదు అంటాడు, చూడండి 55వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటేని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క భక్తుడైనటువంటి ఆ దావీదు రాజు జీవితం మనం ఆలోచన చేస్తే, తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో, పోరాటాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తన అనుభవంలో నుంచి రాయబడినటువంటి మాటలు మనము ఆలోచన చేస్తే చాలా విషయాలు ఈ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ఇదిగో, శత్రువు నాకు బయట నుండి వచ్చి నిలబడిన ఎడల దాన్ని నేను ఎదుర్కొందునే, అట్లు కాక నేను శత్రువుని ఎదుర్కొనకుండా ఉన్నట్లుగా
తను భారం ఏదిగా ఉన్నది అని అంటే తన సొంత కూడబట్టిన అన్నదమ్ముల ద్వారా, బంధువుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా ఎవరైతే దావీదు నమ్మాడో వారే దావీదుకి బల్లిపు పోటుగా ఉండినట్లే మనం లేఖనాలు చూడగలం. తన గర్భాను పుట్టిన, తన కడుపును పుట్టిన కుమారులే దావీదు మీదకి కత్తి దూసిన వారే దావీదు యొక్క సింహాసనం నుండి అరణ్యంలోనికి పారిపోయేటట్లుగా తన సొంత పుట్టినటువంటి కుమారులే దావీదుకి ఎలా మార్చబడిపోయారో తెలుసా అని మనం ఆలోచన చేస్తే శత్రులుగా మార్చబడిపోయారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా మరొకసారి చెప్దామా? మరొకసారి చెప్దామా? హల్లెలూయా. దావీదు జీవితంలో అటువంటి అనుభవం ఉన్నటువంటి దావీదు ఆ పోరాటాలని, ఆ పరిస్థితుల్ని, ఆ స్థితిలో ఉండలేక అనుభవపూర్వకంగా తను ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ రాసుకుంటున్న మాట మరొకసారి చదవమ్మా. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. హల్లెలూయా. ఎలా ఎలా ఉంటాడంట? తనకు ఒకవేళ ఆకాశ పక్షి వలె రెక్కలు ఉంటే ఆ రెక్కలతో ఇదిగో ఇటువంటి స్థితిలో ఉన్న నేను వీటిని నేను అనుభవించుకున్నట్లుగా, ఎదుర్కొనగలిగి ఉండలేనట్లుగా ఒకవేళ నాకు రెక్కలుంటే ఆ స్థితిలో నుండి నేను ఎగిరెళ్ళిపోతాను, ఎగిరెళ్ళి నెమ్మదిని నేను అనుభవించుదునే అని దావీదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో దావీదున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల్లో దావీదు వాటిని ఎదుర్కొనలేక, అనుభవించలేక వాటి నుండి ఎగిరిపోవాలని ఆలోచన కలిగిన వాడుగా దావీదు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, స్తోత్రం. నీవు నాకుండగా, అవునయ్యా, నీవు నాకుండగా నీవే అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, స్తోత్రం. వెంబడించిన వందవు నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన వండవు. కలవరపడి కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. హల్లెలూయా. అదే దావీదు జీవితంలో ఎటువంటి భారాన్ని అనుభవిస్తున్నాడు, ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నాడు అని అంటే సొంత కడుపును పుట్టిన కుమారుల ద్వారానే, సొంత తోబుట్టువుల ద్వారానే, తన యొక్క బంధువుల ద్వారానే ఎవరినైతే తను నమ్మి వారి యందు మంచి హృదయం కలిగిన వాడుగా దావీదు ఉంటున్నాడో వారి ద్వారానే దావీదు అంతకంతకు వర్ధిల్లడం బట్టి దావీదును చూచిన ప్రతి ఒక్కరూ ఏ చూపుతో చూస్తున్నారో తెలుసా? విషపు చూపుతో చూచేవారుగా దావీదు యొక్క రక్త సంబంధికులు, బంధువులు
మరి తోబుట్టువులు అలాగనే తన సొంత బిడ్డలే తనకు శత్రులుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఉంటున్నాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, తాను గువ్వ వలె రెక్కలుంటే ఆ రెక్కలతో ఎగిరిపోయి నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటానే అని అంటూ మరొక మాట అంటున్నాడు. ఆ త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఇందునే అని అనుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా అని అనుకుంటున్నాడంట. ఆ పరిస్థితుల్లో నిలవలేక, దాన్ని ఓర్చుకోలేక, దాన్ని అనుభవించలేక, హృదయమంతా భారంతో నింపబడిపోయిన వాడే, హృదయమంతా బరువుతో నింపబడిపోయిన వాడే తన జీవితంలో మానసిక ఒత్తిడి చేత తను గువ్వవలే రెక్కలుంటే ఎగిరిపోతానని దూరంగా పారిపోయి అరణ్యంలోనైనా నేను ఎగిసిపోయి నెమ్మది కలిగి ఉంటాను అని అనుకున్నాడంట. హల్లెలూయా. అలా అనుకున్నంత మాత్రాన, దావీదు అలా అనుకున్నంత మాత్రాన అలా ఆ పరిస్థితుల నుండి ఎగిరి వెళ్ళిపోయాడా? మరి దావీదు దేవునికి హృదయానుసారుడైతే దావీదుకి ఎందుకు కష్టాలు? దావీదు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటాడు. దావీదు రాజుగా చేస్తే, దావీదును దేవుడే ఆశీర్వదిస్తే దావీదు కూడా ఇటువంటి శ్రమలు వచ్చాయా, ఇటువంటి కష్టాలు వచ్చాయా అని మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్క మనుషునికి వారి వారి యొక్క స్థాయికి తగ్గటువంటి ఒక చిన్న సామెత ఉంది. ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు ఉంటుంది. హల్లెలూయా. ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు ఉంటుంది. వీరు చూడడానికి వారు బావుగా మనకు కనబడచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక భారంతో నింపబడిపోయి ఉంటాం. ఒకవేళ అనారోగ్య భారం కావచ్చు, రోగం యొక్క పీడితమైనటువంటి భారం ఎక్కువైపోయి భరించలేక కొన్ని సందర్భాల్లో దీని నుండి వెడలిపోతే బాగును అనే ఆలోచన ఆరోగ్యం లేని వానికి కలుగుతూ ఉన్నది. ఒకవేళ అప్పుల బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధల నుంచి ఎగిరిపోతే బాగును అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. వివాహం కాకపోతే పెళ్లి కాలేదని బాధ ఉంటుంది. వివాహమైన పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టదని భారం ఉంటుంది. మరి పిల్లలు పుట్టిన వారి జీవితాల్లో వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? బిడ్డల యొక్క భవిష్యత్తు. ఒకవేళ నా యొక్క పరిస్థితి బాగలేకపోతే బిడ్డల యొక్క పరిస్థితి ఏమిగా మార్చబడుతుందో అని వారి యొక్క భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబం యొక్క బాధ్యతను బట్టి ఎన్నో భారాలు, ఉద్యోగ భారం, ఆస్తుల భారం, ఎన్నెన్నో భారాలు, చదువులు భారం, అన్ని భారాలు ప్రతి ఒక్క మనుషుల్లో, మరి వాక్యం చెప్తున్నటువంటి నా జీవితంలో కూడా ఒక భారం ఉంటుంది. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో దావీదు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో నుండి, ఇటువంటి స్థితిగతుల్లో ఉన్న నా జీవితంలో నేను ఎగిరి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ అనుకున్నంత మాత్రాన కొన్ని జరుగుతాయా అంటే జరగవు. హల్లెలూయా. అలాగని అనుకోకపోతే అవి జరగకుండా ఉంటాయంటే అవి జరగకుండా కూడా ఉండవు. నీవు అనుకున్నా అనుకోకపోయినా నీ జీవితంలో జరగవలసిన ప్రతిదీ కూడా తన యొక్క కాల పరిమాణం బట్టి, ఆ చక్రాన్ని బట్టి ఏ కాలంలో నీకు ఎలా జరగాలో అలా జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే నీవు కలిగి ఉన్న స్థితిలో నీవు ఏ విధముగా దేవుని మీద ఆధారపడగలుగుతున్నావు? నీ ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితాల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో నీవు ఎటువంటి స్థితిగతుల మధ్య నడిపించబడుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ పక్కన వారికి తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు. నీ అంతరంగంలో మెదులుతున్న ఆ మదన పడే వేదన నీ అంతరంగంలో ఏది దాగి ఉన్నదో, ఒకవేళ భర్తగా ఉంటే భార్యకి తెలియకపోవచ్చు, భార్యగా ఉంటే భర్తగా తెలియకపోవచ్చు, ఒకవేళ బిడ్డలకి తెలియకపోవచ్చు, బిడ్డలకి తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని వేదనకరమైన పరిస్థితుల్లో మనం దాగి ఉన్నప్పుడు, నింపబడిపోయి ఉన్నప్పుడు, ఎవరికి తెలియనటువంటి విధానంలో మనం నడిపించబడుతున్నప్పుడు, అయితే దావీదు అంటాడు, ఇటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ ఆ స్థితిలో నేను ఉండక, ఒకవేళ రెక్కలు ఉంటే ఎగిరిని వెళ్ళిపోతాను, దీన్ని అనుభవించలేకపోతున్నానని
అని అంత కష్టాన్ని, అంత భారాన్ని అంతగా అనుభవిస్తున్నటువంటి దావీదు జీవితాల్లో చివరగా అంటాడు, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎగిరి వెళ్ళిపోవాలి అనుకున్నా అవి జరగవు. అయితే నేను ఒకటి చేస్తున్నాను. ఏంటి అనంటే తన అనుభవంలో చేసిందే మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు 22వ వచనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఏం చేస్తాడంట, ఆదుకుంటాడంట. హల్లెలూయా. మన వలె దావీదు కూడా కష్టాలు వచ్చినా, దావీదు వలె పోరాటాలు ఎదుర్కొన్నా, దావీదు జీవితంలో భారంగా జీవితం కొనసాగించబడుతున్నా వాటన్నిటిలో నుండి ఎగిరెళ్ళిపోవాలనే ఆలోచన దావీదుకు ఉన్న ఎగిరి వెళ్ళలేని స్థితిలో దావీదు ఉండిపోయి ఉంటే, ఆ స్థితిలో ఉండగానే దావీదు చేసినటువంటి పని ఏంటయ్యా, తాను ఆ పని చేసి నేర్చుకొని మనకు నేర్పిస్తున్న సంగతి ఏంటి అనంటే, దావీదు ప్రతి భారములో, ప్రతి బరువెక్కిన ప్రతి హృదయపు పరిస్థితుల్లో, తన యొక్క హృదయానికి, తన గుండెకి తగిలిన ప్రతి గాయము మానుకోవడానికి తన స్వయశక్తుల ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలము కాక విఫలమైపోతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు చేసేది ఏమీ లేక, తను కలిగి ఉన్న స్థితిలోనే, తను కలిగి ఉన్న భారములోనే తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంటుండగానే దావీదు ఏం చేశాడు తెలుసా, తన భారాన్ని తన దేవుడైన యెహోవా మీద మోపాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే తన అంతరంగంలో కలిగి ఉన్న భారం ఏదైతే ఉన్నదో, వేదన ఏదైతే ఉన్నదో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైతే ఎవరి ద్వారా ఏది అనుభవిస్తున్నాడో ఆ పరిస్థితి నుండి నెమ్మది అనుభవించడానికి తన యొక్క ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత అనుభవపూర్వకంగా ఇప్పుడు ఏం చేశాడు అంటే, తను కలిగి ఉన్న ప్రతి భారాన్ని, ఆ హృదయ భారాన్ని తీసి ఆయన మీద మోపాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి అది వరకు ఏవేవో చేశాడు, ఎవరిపైనే ఆధారపడాలనుకున్నాడు, ఎవరినో ఎంతెంతగానో ప్రేమించాడు. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు బదులుగా యోబు గ్రంథం రాయబడి ఉంటుంది, వారు ప్రేమకు బదులుగా వారు ఏం చేస్తున్నారంటే బాధకే కర్తలుగా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వారి పట్ల మంచి మనసు కలిగిన వాడై, దావీదు వారి పట్ల మంచి హృదయం కలిగిన వాడై, వారు దావీదు కలిగి ఉన్న స్థితిని వారు కూడా ప్రభు సన్నిధిని అనుభవించే వారముగా వారు కూడా ఉండాలని దావీదు కోరి మెచ్చి వారికి మంచి హృదయం కలిగిన వాడుగా దావీదు ఉంటే, కానీ ప్రేమకు బదులుగా వారు ఏం చేస్తున్నారు, దావీదు కంటే శత్రులుగా మారిపోతున్నారు దావీదు జీవితాల్లో. అయితే దినాన్ని దేవుని వాక్కు పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు ఎటువంటి భారంలో ఉన్నావో, ఎటువంటి స్థితిగతుల్లో దేవుని ముందులో కూర్చుని ఉన్నావో నాకు తెలియదు, నీ పక్కనున్న కూర్చున్న వారికి తెలియకపోవచ్చేమో. కానీ నీ హృదయ భారం అంతా కూడా ఎవరికి తెలుసు అంటే, నీవు ఆరాధన చేస్తున్న చూచుచున్న దేవునికి తెలుసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబు గ్రంథం రాయబడింది, వారు బాధకే కర్తలుగా మార్చబడిపోయారంట. నిన్నే నమ్ముకున్నానయ్యా నా యేసయ్యా, నిన్నే ఆశ్రయించానయ్యా నా యేసయ్యా. స్తోత్రం. నిన్నే నమ్ముకున్నానయ్యా నా యేసయ్యా, నిన్నే ఆశ్రయించానయ్యా నా యేసయ్యా. మనుషులు మారినా మమతాలు ఏయ్. రాగాలే కరువైనా. స్తోత్రం. మనుషులు మారినా మమతాలు రాగాలే కరువైనా నిన్నే నమ్ముకున్నాను. స్తోత్రం. నిన్నే గట్టిగా కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించాను, నిన్నే నమ్ముకున్నానయ్యా నా యేసయ్యా. నిన్నే ఆశ్రయించానయ్యా నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా నా యేసయ్యా. నిన్నే ఆశ్రయించానయ్యా నా యేసయ్యా.
ఎంతో గాయపడినా నన్నాదరించే వారే లేకున్నా నా హృదయమెంతో గాయపడినా నన్నాదరించే వారే లేకున్నా బాధకే కర్తలు అధికమైన బాధకే కర్తలు అధికమైన నాయాత్మనాలు కృంగిపోయినా నాయాత్మనాలో అప్పుడు భక్తుడు ఏం చేశాడు? నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించాను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆశ్రయించాను నిన్నే నమ్ముకున్నానయ్యా, నా యేసయ్యా నిన్నే ఆశ్రయించానయ్యా, నా మేసయ్యా స్తోత్రం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నా యేసయ్యా నిన్నే ఆశ్రయించానయ్యా. నా మేసయ్యా మనుషులు మారినా మమతానురాగాలే కరువైనా, మనుషులు మారినా మమతానురాగాలే కరువైనా నిన్నే నమ్ముకున్నా. గట్టిగా నిన్నే ఆశ్రయించాను స్తోత్రం. నిన్నే మనసారా హృదయమార పాడుకున్నావా? నిన్నే ఆశ్రయించాను ఆమేన్. నిన్నే నమ్ముకున్నాను స్తోత్రం. నిన్నే ఆశ్రయించాను నీవు నమ్మిన నీ దేవుడు చేయబెట్టే దేవుడు కాదు. నమ్ముకున్నాను స్తోత్రం. నిన్నే ఆశ్రయించాను నిన్నే నమ్ముకున్నానయ్యా, నా యేసయ్యా నిన్నే ఆశ్రయించానయ్యా, నా మేసయ్యా స్తోత్రం. నిన్నే నమ్ముకున్నానయ్యా నా యేసయ్యా నిన్నే ఆశ్రయించానయ్యా, నా మేసయ్యా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తాను కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల్లో తాను సఫలమవ్వాలనుకొని ఏదేదో ప్రయత్నం చేస్తున్నా, తాను కలిగి ఉన్నటువంటి ఆ భారం నుండి విడిపించబడాలని, నెమ్మదిని అనుభవించాలని, ప్రశాంతతను అనుభవించాలని, తనకు కలిగిస్తున్నటువంటి ఆలోచనలు తనకు నొప్పించి బాధించి తన హృదయాన్ని వేదనకరంగా మార్చేస్తున్న పరిస్థితుల్లో అటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా, నెమ్మదిని అనుభవించాలని, గువ్వవలే రెక్కలుంటే ఎగిరిపోవాలని అనుకుంటున్నా, తన జీవితంలో ఎగిరి వెళ్ళలేని పరిస్థితుల్లో తను ఏం చేశాడో తెలుసా? తను కలిగి ఉన్నటువంటి స్థితిలోనే, తను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే, తను ఏ స్థితిలో ఏ కష్టాన్ని, ఏ శ్రమని, ఏ ఇరుకుని ఎవరి ద్వారా మన్నాదులు పొందుకోవాలని ఆలోచన కలిగి వెంబడిస్తున్న దావీదు జీవితంలో వారి ద్వారానే బాధకి గురవుతున్నటువంటి దావీదు జీవితాల్లో ఏం చేశాడో తెలుసా? తను కలిగి ఉన్న భారాన్ని అంతటిని ఏం చేశాడంటే తన దేవుడైన, తను ఆరాధన చేస్తున్నటువంటి దేవుని మీద తన భారాన్ని మోపాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తన భారాన్ని యెహోవా మీద మోపినప్పుడు ఆయన దావీదుకి ఏం చేశాడని రాయబడి ఉన్నది. చదవండి ఆ మాటని. 22 వచనం. నీ భారము యెహోవా మీద మోపము. ఎప్పుడైతే ఆ భారాన్ని ఆయన మీద మోపాడో, ఇప్పుడు దావీదుని తన దేవుడైన యెహోవా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నీ భారము యెహోవా మీద మోపము. ఇప్పుడు ఆయనే దావీదుని ఏం చేశాడంట? ఆదుకున్నాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తను ఇక మరొకరి మీద మనసు పెట్టుకోవాలని ఆలోచన బొత్తిగా పోయింది దావీదు జీవితాల్లో. ఎందుకనంటే ప్రేమ చూపిస్తున్నాడు, ఆ ప్రేమకు బదులుగా ఏమొస్తుంది? బాధ ఎదురవుతుంది. ప్రతి పరిస్థితుల్లో
తను ఏ స్థితిలో ఉండకూడదు అనుకుంటున్నాడో ఆ స్థితిని అనుభవిస్తున్న దావీదు ప్రతి జీవితాల్లో దావీదు అన్నీ అన్నీ అనుభవించి తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత నెమ్మదిని ప్రశాంతతని అనుభవించడము ఒక నరుని వశము కాదని గుర్తెరిగిన వాడై ప్రతి భారాన్ని తొలగించగలిగిన వాడు ఒకడు ఉన్నాడని, ఆయన మాత్రమే తొలగించగలడని, ఆయన మాత్రమే నెమ్మదిని, ఆయన మాత్రమే ప్రశాంతతను కలుగజేయగలిగిన వాడు ఆయనేనని గుర్తిరిగిన వాడై దావీదు తన కలిగిన భారానంతటిని తన దేవుడిని యెహోవా మీద మోపి తనను ఆరాధన చేస్తున్న దేవుణ్ణి ఆశ్రయించి ఆయనే నమ్ముకొని తన భారానంతటిని తీసివేసేసుకొని ఆయన మీద ఎప్పుడైతే మోపాడో ఇప్పుడు ఆయన దావీదు యొక్క భారాన్ని బాధ్యతను వహించిన వాడై తన కన్న తండ్రి అయి దావీదు యొక్క బరువు బాధ్యతలన్నీ ఆయన మోసి ఆయన దావీదు తన అరచేతిలో చెక్కుకొని దావీదుని ఆయన ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి ఇప్పుడు దావీదుకి ఆయన ఏం చేశాడు తెలుసా? దావీదుని దేవుడు ఆదుకున్నాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దీనిని దేవుని వాక్యం పెట్టినటువంటి మన జీవితాల్లో ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదుకొనగలిగిన స్థితిలో దేవుడు లేకుండా పోయాడా? ఎన్నో నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి ఎప్పుడో మన కాలగర్భంలో కలిసిపోవలసిన వారమై ఉన్నాం. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పించిన వాడే ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. హల్లెలూయా. ఆయన కాపాడాడు. నేటికిని సజీవులకులు ఉంచి ఇదిగో ఆయన సన్నిధులను నిలిపి ఈ మాటలు వినేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ప్రసాదించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినేటువంటి కృప, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చునేటువంటి కృప, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి కృప, ఇది గొప్ప పేరున్న ప్రఖ్యాత కలిగినటువంటి ప్రధానులకు ఇవ్వలేదు, రాజులకు ఇవ్వలేదు, అధికారులకు ఇవ్వలేదు. ఏ మంచి లేని, యోగ్యత లేని, అర్హత లేని నీకు నాకు మనకు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కృప చూపించి ఇటు ధన్యత మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనము కూడా ఒకప్పుడు అందరి వల్ల లోకంలో ఉన్న వారిమి, లోకంలో జీవిస్తున్నటువంటి వారిమి. అయితే ఆయన కృప మనల్ని వెతికి, ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించి ఇదిగో దేవుని సన్నిధిలో కూర్చొని పెట్టి వాక్యంతో ఉదక స్నానం చేపిస్తూ ప్రతి భారాన్ని ఆయన మీద మోపుతూ ఆయనే ఆశ్రయిస్తూ ఆయనే నమ్ముకుంటూ ఆయన కొనసాగింపు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి భారాన్ని కూడా ఆయనే మోసే దేవుడే ఉంటున్నాడు. అయితే దేవుని వాక్యం పెట్టిన మన జీవితంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిగతుల మధ్య నువ్వు నడిపించబడుతున్నావో నాకు తెలియదు. ఒకవేళ ఎవరు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు. అయితే ఆ పరిస్థితుల్లో ఉంటుండగానే నీవు నేను మనము చేయవలసినటువంటి సంగతి, మనము చేయవలసిన పని ఏంటి అని అంటే మన భారానంతటిని కూడా దావీదు వలె ఆయన మీద మోపగలిగినప్పుడు మనల్ని ఆయన మాత్రమే ఆదుకొనగలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళమి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత ఆకర్షించబడిన వారమై ఆ వెలుగు యొద్దకు నడిపించబడిన వారిమి. ఆ దేవుని ప్రకాశం అనేటువంటి పరిశుద్ధునటువంటి దేవుని ఆరాధించిన పరిశుద్ధుల గుంపులో చేర్చబడి ఒక ప్రత్యేకించబడిన జనాంగముగా, నిబంధన జనముగా మార్చబడిన వారిమి. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ మనలో ఉన్న చీకటి అంతటిని తొలగించి వెలుగులోనికి నడిపించిన మనల్ని ఆయన వల్ల ప్రకాశమానమైనటువంటి దేదీప్యమానముగా మనం ప్రకాశించినట్లుగా మన జీవితాన్ని, మన దీపాన్ని ఆయన వెలిగించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసి
చేసేదను రాజవంశములో స్తోత్రం. యాజకత్వము చేసేదను రాజవంశములో స్తోత్రం. స్తోత్రం. యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను స్తోత్రం. కృపామయుడా నీలోనా కృపామయుడా స్తోత్రం. నీ ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఆమేన్. మనసార పాడుకుందామా? ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి ఆమేన్. నన్ను పిలచిన స్తోత్రం. తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా స్తోత్రం. నీలో ఆమేన్. ఆమేన్. కృపామయుడా స్తోత్రం. నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. మనకు లేదు ఇట్టి యోగ్యత, ఇట్టి ధన్యత. అందుకనే వాక్యంలో రాయబడింది, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. ఎటువంటి స్థితి కలిగిన వారు తెలుసా? ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా దేవుడు కాగల జనులు ఎవరంట? ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడు, పూజింపదగినటువంటి దేవుడు, ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొనడానికి కృప మనకు తోడై ఉండి, చీకట్లో ఉన్న మనల్ని ఆయన యొక్క ప్రేమ ఆకర్షించి ఆయన కృప మనల్ని వెతికింది. కనుకనే ఇదిగో తేజోమైనటువంటి దేవుని యొక్క నివాసములోనికి, నిత్య సన్నిధానములోనికి, ఆయన మందిరములోనికి, ఆయన పేరు పెట్టబడిన జనాంగముగా మార్చబడడానికి యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు ఆయన కృప మనకు తోడై ఉండి, ఆయన యొక్క కృప శాశ్వత కృపగా మార్చి ఇట్టి స్థితిని నీకు నాకు కలుగు చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇటువంటి స్థితి నీకంటే గనులైన వారికి, నీకంటే ఖ్యాతి కలిగిన వారికి, నీకంటే జ్ఞానం కలిగిన వారికి, నీకంటే ఉన్నతమైన సంపద కలిగిన వారికి, ధనధాన్యాలు కలిగిన వారికి ఆయన ఇవ్వలేదు. కానీ ప్రధానులకైనను అధికారులకైనను ఇట్టి ధన్యత కలుగజేయలేదు. కానీ అయితే ఏ యోగ్యత ఎన్నికలే నీకు నాకే కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, బలహీనటువంటి జ్ఞానహీనటువంటి నిన్ను నన్ను ఎన్నుకొని మన ద్వారా వారికి సువార్త అందించాలని దేవుని యొక్క అనాదికాల సంకల్ప ప్రణాళికలు బట్టి ముందుగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు.
స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎవరివి అని అంటే, ఏర్పరచబడినటువంటి జనాంగానివి, ఏర్పరచబడినటువంటి గుంపువి. దేవుడు శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన యొక్క ధర్మ విధులని లోకనాథులకైనను లోకంలో ఉన్న గనులకైనను వివరించలేదు. కానీ ఇదిగో, ఎట్టి స్థితి లేని నీకు దేవుని యొక్క కృప, ఆయన బాహుబలము చేత ఆయన మనసంతా వాక్యంగా మార్చి, ఆయన మదిలో ఉన్న ప్రతి మాటని నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం అంతటిని ఆయన మనకు తెలియపరచబడి నిమిత్తమై ఇదిగో నీ చేతిలో నా చేతిలో ఒకటి పెట్టాడు. అదే దేవుని యొక్క వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని నీవు ఎలా చదవగలుగుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని నిజముగా దేవుని యొక్క మనసుని అర్థం చేసుకోగలిగిన స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? చదువుతున్న నీవు గ్రహించి ప్రభు కొరకు బ్రతుకుటలో సంతోషం కలిగిన వాడుగానే ఉన్నావా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారిని జీవితాన్ని రక్షించాడనేటువంటి విధానంలో నిజంగా రక్షణ ఆనందము కలిగి దేవుని సన్నిధిని అనుభవించగలిగిన స్థితిలో నీవు ఉంటూ ప్రభు సందులో కూర్చున్నా, ప్రభు సందులో పాటే పాడినా, ప్రభు సందులో ప్రార్థన చేసినా, దేవుని యొక్క వాక్యమే వింటున్నా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించగలిగిన స్థితిలో, స్థాయిలో నువ్వు ఇంకా కలిగి ఉండి నిలిచి ఉన్నావా? ఒకవేళ నిలిచి ఉండలేదు అని అంటే నీ కృపలో నుండి తొలగిపోతున్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే కృపలో నుండి నువ్వు తొలగిపోతే అపోదినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని నీ జీవితాన్ని, నీవు కలిగి ఉన్న క్షేమాన్ని, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి దానిని, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించి నీవు కొండ దేవునికి కృపల నుండి తొలగిపోయేటట్లుగా అపవాదిన సాతానుడు నీ ఎదుట ఏదో ఒక భారాన్ని పెట్టి, దేవుడు నాకు ఎటువంటి మేలు చేయలేదే అని సనుగేటువంటి స్థితిలో అపవాదినటువంటి సాతానుడు నిన్ను మిగిలిచేస్తాడు. హల్లెలూయా. అయితే అటువంటి స్థితిలో నీవు ఆ బాణానికి లొంగిపోయి, నా దేవుడు నాకు ఎటువంటి సహాయం చేయలేదే అన్నటువంటి స్థితిగతుల్లో నీవు ఉండిపోతే, దేవుడు నీకు కృపలను తొలగిపోతే దేవుడిచ్చే క్షేమాన్ని నువ్వు అనుభవించలేవు. అయితే ఈ దినాన దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు క్షేమము ఎక్కడ, ఎవరిలో దాగి ఉన్నది అని అంటే, మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుళ్ళు తప్ప మరి ఇంకెక్కడైనా సరే ఈ దేవుని యొక్క, ఈ దేవుడిచ్చేటువంటి క్షేమము తప్ప లోకంలో మరికి ఇంకెక్కడైనా ఎవరి ద్వారా అయినా ఏ విధంగా అయినా క్షేమం ఉన్నదా అని అంటే ఎవరి ద్వారానూ క్షేమము లేదు. మరి ఇంకెవరి ద్వారా రక్షణ ఉన్నదా అంటే ఈ లోకంలో కాదు, ఎవరి ద్వారా, విశ్వమంతట్లో ఎవరి ద్వారానూ రక్షణ లేదు. ఇదిగో మనం కలిగి ఉన్న ఈ యేసు నామము ద్వారా మాత్రమే రక్షణ కలిగి ఉన్నది. హల్లెలూయా. అయితే అటువంటి రక్షణ ఎవరికిచ్చాడు? నీకు నాకు కలుగు చేశాడు. అయితే దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, నీవు నిజముగా రక్షణ ఆనందాన్ని అనుభవించగలిగి దేవుని సన్నిధిని అనుభవించగలిగిన స్థితిలోనే నీవు నిలిచి ఉన్నావా? ఒకవేళ నిలిచి ఉండని ఎడల ఇదిగో అటువంటి పరిస్థితుల్లో ఉన్న, ఆ పరిస్థితుల్లో ఉంటుండగానే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ ఉన్న స్థితిలోనే నీ హృదయ భారాన్ని దేవుని మీద మోపగలగాలి. హల్లెలూయా. అలాగూ మోపగలిగితే దావీదుని ఆయన ఆదుకున్నట్లుగా, దావీదుని ఆదరించినట్లుగా, దావీదుని బలపరిచినట్లుగా, దావీదుకి నెమ్మది కలుగ చేసినట్లుగా, దావీదుకి ప్రశాంతత కలుగు చేసినట్లుగా నీకును నాకును మనకును ఆయన ప్రశాంతత కలుగు చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నెమ్మది కలుగు చేసే దేవుడే ఉంటున్నాడు. అయితే నీవు అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్న దానికోసం నీవు ఏం చేయొద్దో తెలుసా? అపవాదేసేటువంటి బాణానికి నీవు లొంగిపోయి ప్రభు సన్నిధిని, ప్రభు ఇచ్చే క్షేమాన్ని వదిలిపెట్టి నీవు లోకంలో ఉన్న దానికోసం నీవేం చేయొద్దు అని అంటే నువ్వు వేగిరపడద్దు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనము, దేవుని మందిరంలో వాక్యం వింటున్న మనం, మనకున్న హృదయ భారాలన్నీ తొలగించబడాలి అని అంటే, మనకున్న వేదన తొలగించబడాలి అని అంటే, దావీదు ఎలాగైతే తన భారాన్ని దేవుని మీద మోపాడో మనము కూడా మన భారం అంతటిని ఆయన మీద మోపగలిగి
ఆయన నమ్ముకోగలిగితే, ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచగలిగిన వారముగా ఉంటే, మన మనసంతా ఆయన మీద ఆనుకొని ఉంటే మనం ఏమిగా చేయబడతామని యెషయా గ్రంథంలో రాయబడినదో ఒక మాట చదువుకుందాం. ఎక్కడుంది ఆ మాట? చూడండి, 48వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 48వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఏం చేస్తున్నాడంట? మళ్ళీ చదువు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవా నగు నేనే నీకు ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. ఉపదేశము ఏం చేస్తున్నాడంట? ఆయనే చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ భారాన్ని నీ మీద ఎలా మోపాలయ్యా? ఈ కష్టం నుండి ఎలా తొలగించబడాలి? వీరికి చేతుల నుండి ఎలాగో నేను తప్పించబడాలి? ఈ శ్రమ నుండి, ఈ శోధన నుండి, నేను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల నుండి, నన్ను వేధిస్తున్నా బాధిస్తున్న ఈ పరిస్థితి నుండి, ఈ కారణాన్ని నుండి, ఈ గుండె చెదిరిన, ఈ హృదయం చెదిరిపోయి గుండె గాయపరచబడినటువంటి ఈ జీవితాల్లో నేను ఎలాగనైనా నడిపించబడగలను? ఎలా ప్రభువా అని అంటే, అని అంటాడు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడిని యెహోవానగు నేనే ఏం చేస్తున్నట్టున్నాడు ఆయన? నా వైపు చూడాలి మీరు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. హల్లెలూయా. ఉపదేశము అనగా నీకు ఆయన ధర్మ విధుల్ని ఎలా నడిపించబడాలి, ఎలా నువ్వు జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతము కానిది, జనులు లోకము మెచ్చేది ఎలాంటిది, దేవుడు మెచ్చేది ఎలాంటిది. లోకం మెచ్చేది మనం చేస్తే అది ఎక్కడి వరకు దారి తీస్తుంది, దేవుడు మెచ్చేది చేస్తే మన జీవితం ఎలాగూ మారుస్తుంది అన్న విషయాలన్నీ కూడా దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము నిన్ను ఏం చేస్తుంది అంటే, నీకు మరుగైన సంగతులని, నీకు బయలుపరచబడిన సంగతులని, నీవు ఎలా నడిపించబడాలో తెలియపరచబడిన ప్రతి సంగతిని నీకు ఆయనే దేవుని యొక్క వాక్యము ద్వారా నీకేం చేస్తాడంటే ఆయన ఉపదేశము చేస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉపదేశము చేసి ఆయన నీకు తెలియపరచుడు. ఉపదేశము అనగా నీకు అర్థమవలసినటువంటి రీతిలో అర్థమయ్యేటట్లుగా నీకు తెలియపరచడం. దేవునికి వాక్యము నీకు అర్థవంతంగా తెలియపరచడం పరిశుద్ధాత్మ యొక్క పని. అలాగ నీకు బయలుపరిచి, నీకు తెలియపరిచి ఎలా నడవాలో, నీవు ఏ విధంగా జీవించాలో తెలియపరిచి నిన్ను ఇప్పుడేం చేస్తాడో తెలుసా? ఆ కింద మాట చదవండి. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనే యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు ఆయన నీకు ఏది తెలియపరచకుండా, వాక్యం వివరించకుండా, ఏదో ఆయన దేవుడనే అక్కడ కూర్చొని నీవు నా భక్తుడివి, నువ్వు నడిచేసేయి, నీకు ఎలా నడవాలనిపిస్తే అలా నడవు, నా కోసం నువ్వు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేసి అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని మనల్ని ఇక్కడ భక్తిని చేయండి, నీ ఇష్టానుసారంగా భక్తి చేయని చెప్పేటువంటి దేవుడు కాదు మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. నీ మనసు యొక్క ఇష్టము చొప్పున, నీ శరీరం యొక్క కోరిక చొప్పున నీవు ఎలాగో దేవుని ఆరాధించాలో అలాగ నీ మనసు చెప్పేటట్లుగా, నీ మనసు చెప్పే విధానం బట్టి నడుచుకో అని చెప్పేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు,
ఆయన క్రమం కలిగిన వాడు. ఆ క్రమాన్నే మనకు నేర్పుతూ మనము కూడా పరిశుద్ధత నుండి సర్వసత్తులోనికి నడిపించబడాలని సత్యమైన దేవుడు సత్యాన్ని తెలియపరిచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశము ద్వారా సర్వసత్తులను నడిపించాలని ఆయన మనకు ఉపదేశం చేసి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మనము నడవవలసినటువంటి త్రోవలో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే అలాగూ మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గము ఎలాంటిది? నడిపించే మార్గము అనంటే ఆజ్ఞలు కలిగిన మార్గం ఆయనది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన యొక్క మార్గము ఎలాంటిది? ఆజ్ఞలు కలిగిన మార్గము. అయితే ఈ మార్గంలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఈ లోకపు విధానంలోనైనా ఆత్మీయ యాత్రలోనైనా నీ జీవితంలో నీకు తగ్గ పోరాటాలు ఎదురవుతూ ఉన్నప్పుడు నీవు చేయవలసిన పరిస్థితి ఏంటి అని అంటే నీ దేవుడు మీద నువ్వు ఆనుకొని పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి వెంబడిస్తూ నీకు ఉపదేశించిన ఉపదేశాన్ని మరువక దాన్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని వెంబడిస్తూ ఆయన నడిపిస్తున్నటువంటి త్రోవలో నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎడముకే కానీ కుడికే కానీ తొలగిపోకున్నట్లుగా నీవు గురి ఎద్దుగా పరిగెత్తేటట్లుగా ఆయనకు ఉపదేశము చేస్తాడు. ఆయన మనసులో నీ పట్ల కలిగిన ఉద్దేశము ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది వివరిస్తూ నీకు తెలియపరుస్తాడు. ఆయన తెలియపరిచి నిన్ను ఇప్పుడు ఆజ్ఞలు కలిగినటువంటి మార్గములో నీవు నడిపించబడవలసినటువంటి మార్గంలో ఏ త్రోవలో నడిపించాలో, ఏ త్రోవనికి క్షేమకరమో, నీవు ఏ త్రోవలో నడిపించబడాలో, ఏ త్రోవలో వెళ్తే నీకు హానికరమో, ఏ త్రోవలో వెళ్తే నీకు క్షేమకరమో ఆయనే నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీకు ఉపదేశము చేసి నీవు నడవవలసిన త్రోవలో ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన నడిపించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయడంలో 3 రకాలైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే ఆ సంగతులు మనం తెలుసుకునే ముందుగా మనము ప్రభు యొక్క చిత్తానుసార మార్గం నడిపించబడాలి అని అంటే మొట్టమొదటిగా ప్రభు సన్నిధిని మనం కోరి, ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తూ, ప్రభు సన్నిధిని మనం మెచ్చేవారముగా ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ దేవుని మందులో కూర్చున్నా మనం దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క సన్నిధానాన్ని మనము అనుభవించగలిగినటువంటి స్థితిలో ఉన్నాం. ఒకవేళ పాట పాడుతున్న వారు ఆ పాటని హృదయపూర్వకంగా మనసారా అనుభవిస్తూ పాట పాడగలిగితే ఆ పాట ఉన్న మాధుర్యం ఏమిటో అది జీవితానికి అన్వయించుకొని ఆలాపన చేస్తే, ఆరాధన చేస్తే ప్రభు సన్నిధి ఎట్టిదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరునికి నేను చెప్పాను ఏంటనంటే పాటలు ఎలా పాడాలి అని అంటే పాటలు పాడటంలో ప్రభు సన్నిధి ఒకటి ఉన్నది. ఆ సన్నిధిని అనుభవిస్తూ పాట పాడగలిగితే రాగం బాగోలేకపోయినా, ఒకవేళ వేరే విధముగా మనం సినీ ఇండస్ట్రీలో మనం పాడలేకపోయినా వారికి లేని గొప్ప ధన్యత భాగ్యం ఏంటి అనంటే మనం పాడుతున్నటువంటి పాటలో ఆ పాటను అన్వయించుకుని మనం పాడగలుగుతున్నప్పుడు ప్రభు సన్నిధిని అనుభవించగలిగిన వారముగా మనం ఉంటామని తెలియపరిచాను. అలా తెలియపరిచి ఎలా పాడాలని నేర్పించిన తర్వాత అది అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆ ఇష్టము నేర్చుకోవడానికి కృప చూపించి ఆ నేర్చుకొని అలాగ అనుభవపూర్వకంగా పాట పాడుతుంటే ఆ సన్నిధి, ప్రభు ఇచ్చేటువంటి సన్నిధి పాట పాడుతున్న వారు అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వింటున్న వారు కూడా ఏం చేయబడతారు? ప్రభు సన్నిధిని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం పాటే పాడినా, పాటే వింటున్నా, ప్రార్థనే చేసినా, వాక్యమే వింటున్నా, దేవునికి సన్నిధిలో కూర్చున్న మనము దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే, దేవుని సన్నిధిని మనసారా అనుభవించలేకపోతే దేవుని ముందుకు వచ్చిన మనకు ప్రయోజనంగా అనిపించదు. హల్లెలూయా,
గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే నువ్వు ప్రభు సన్నిధిని అనుభవించగలిగిన స్థితిలో నువ్వు ఉంటే, ప్రభు సన్నిధానాన్ని నువ్వు నిజముగా హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఆయన సన్నిధిని మనస్ఫూర్తిగా మనసారి నువ్వు అనుభవించగలుగుతూ ఉంటే, నీకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని నీవు ఏం చేయగలుగుతావు తెలుసా? అనుభవించగలుగుతావు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ప్రభు సన్నిధిని మనం కోరే విధముగా మనం ఉండగలిగితే, నిజముగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు ఆయన మార్గంలో ఆయన నడిపిస్తుంటూ ఉపదేశం చేసి, ఇదిగో ఇది నీ జీవితంలో ఇది సరైనది కాదు, నీవు నడిపించబడవలసిన తీరు ఇలాంటిది కాదు, నీవు చేయవలసినటువంటి నీ జీవిత యొక్క యాత్ర కొనసాగింపు ఇలాంటిది కాదు, నీవు నడవలసినటువంటి మార్గం ఇలాంటిది, నీవు నడవలసిన త్రోవ ఇలాంటిది, నీవు వెలగొనే స్థలము అలాంటిది, నువ్వు వెళ్ళవలసిన స్థలం ఇలాంటిది అని నీకు చక్కగా ఆయన ఉపదేశించి, నీవు నడవవలసినటువంటి త్రోవలో చక్కని త్రోవలో చక్కని మార్గాన చక్కని దేవుడు నడిపించే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. అయితే నీవు మనసారా హృదయమారా నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఈ ఆత్మీయతలో కొనసాగించబడేటువంటి అనుభూలు నీవు ఉన్నావా? లేకపోతే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏదో, లేకపోతే బాధ్యతను బట్టి దేవుని ముందులో ఆదివారం పొద్దున వచ్చి కూర్చొని వెళ్ళడం అది మంచిదన్న ఉద్దేశంతో అలా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నావా? దేవునికి ముందు రావడం క్షేమమే, దేవుని ముందులో కూర్చోవడం క్షేమమే, దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం మనకు క్షేమమే. అయితే దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే నీకు ప్రయోజనము కాదు. దేవునికి ఉపదేశము నీవు అంగీకరించకపోతే నీకు ప్రయోజనము కాదు. దేవుడిని నడిపించవలసినటువంటి త్రోవలో నీవు నడవకపోతే నీ జీవితానికి క్షేమము కాదు. అయితే నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవానగు ఆయన నీకు ఉపదేశము చేసి నీవు నడవవలసినటువంటి త్రోవలో ఆయనని నడిపిస్తాడు. అయితే ఆ నడిపిస్తూ ఉన్నప్పుడు నిజముగా కృతజ్ఞత కలిగిన వారమై హృదయమార ఆత్మానుసారంగా ప్రభువుని సంతోషపడుతులమై యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులను రాబడినట్లుగా ఇట్టి ధన్యత నాకు ఇచ్చిన నా ప్రభువుని నేను మనసారా ఆరాధిస్తూ ప్రభు సన్నిధిని అనుభవించగలగాలని నీవు అటువంటి స్థితిలో కూర్చొని నీవు ప్రభు సన్నిధిలో కూర్చుంటే నిశ్చయముగా నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీ తోడుగా ఉంచి నడిపించే దేవుడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తూ ఉంటే, దేవుని సన్నిధిని నువ్వు పరవశిస్తూ ఉంటే, ఆయనకు ఉపదేశం చేస్తూ ఉంటే, నీవు నడవలసిన త్రోవ నీకు బోధిస్తూ ఉంటే, నీకు లోకమిచ్చేటువంటి సంతోషం ఏదైనా అది నీకు సంతోషంగా అనిపించబడదు. లోకానికి నీ సిలువైన వాడుగా మార్చబడిపోతావు. లోకంలో ఉన్నది ఏది కూడా నీకు ప్రియమైనదిగా అనిపించదు. దేవుని సన్నిధే నీకు ప్రియమైనదిగా అనిపించబడుతూ నీ హృదయ భారాన్ని ఆయన నీతో సూటిగా మాట్లాడుతూ నిన్ను సంధిస్తూ దర్శిస్తూ ఉన్న వేళ నీ హృదయము ఆనందభరితమై సంతోషభరితమై నీ దేవుడైన యెహోవాను మనసారా ఆరాధిస్తూ ఆయన ఏ త్రోవలో నడిపించబడుతున్నాడో, అది మొల్ల కంచే అయినా, ఎండమావులుగా కనబడుతున్న ఎడారులు అయినా, అది అరణ్య పరిస్థితే అయినా, అది నీ జీవితాలకు క్షేమంగా అనిపించకపోయినా, నీ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి కారణాన, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నటువంటి దినాన, నువ్వు స్థితిని నీ ప్రభు తెలియపరుస్తున్నాడో హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తున్న కారణాన, అది నీకు మొల్ల బాటగా అది నీకు కనబడుతున్న ప్రభు సన్నిధిని అనుభవిస్తూ నువ్వు నీ అడుగులు ముందుకేస్తే అది నీకు పూలబాటుగా మార్చబడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలాగో నీ దేవుని స్తుతిస్తావు, ఎలాగో నువ్వు దేవుని ఆరాధన చేస్తావు తెలుసా? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము గట్టిగా వేగరగా చప్పట్లు కొడతామా? స్తోత్రం. అందరం గట్టిగా చప్పట్లు కొడతాం. స్తోత్రం. మాటల మకరందము సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల
జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. తును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనా యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించలేదే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆ యొక్క ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి నీవు నడవలసిన త్రోవలు నడిపిస్తున్నప్పుడు నడిపించబడాలని నీకు ఆశ ఉంటే ప్రభువుని నువ్వు స్తుతించకుండా ప్రభువుని నువ్వు గణపరచకుండా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ముందుకెళ్ళలేవు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుడు ఇంకేం కోరుకుంటున్నాడో మన జీవితంలో కింద వచ్చిన చదువుదామా 18 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన ఆజ్ఞలను ఆలకింపవలనని ఆయన ఎంతో కోరుతున్నాడంట. ఒకవేళ కోరుతున్నటువంటి దేవుని యొక్క కోరిక నీవు తీర్చగలిగినటువంటి అనుభవంలో నీవు ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతూ ఆత్మానుసారంగా నీ హృదయ భారాన్ని అంతటిని ఆయన మీద మోపి ప్రతి భారాన్ని ఆయన మీద వేసి నీవు నడిపించబడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆయన ఆజ్ఞల్ని నువ్వు అనుసరించాలని నీవు కూడా కోరిక కలిగి ఉండి ఆ కోరిక ప్రభు యొక్క చిత్తమై ఉన్నటువంటి ఆయన చిత్తం చేసేవాడుగా నీవు ఉంటే నీ క్షేమం ఎలా ఉంటుందో అని వాక్యం సెలవిస్తాం తెలుసా. చూడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను. ఒకవేళ నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును, నీ సంతానము ఇసుక వల్లే విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువులో విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి ఏం చేయబడదంట, కొట్టివేయబడదు, మరువబడదు. ఎక్కడి నుండి? దేవుని యొక్క సన్నిధిలో నుండి. ఇదిగో నిన్ను కొట్టివేయదు, నీ నామం నీ పేరు కొట్టివేయబడదు, నీవు దేవుని యొక్క జ్ఞాపకంలో నువ్వు మరువబడవు. ఎప్పుడు? నువ్వు దేవునికి ఉపదేశాన్ని విని దేవుని యొక్క ఆజ్ఞల్ని నువ్వు అనుసరించాలని నువ్వు నిజముగా కోరి మెచ్చి దేవునికి కోరిక, దేవునికి చిత్తానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా నీవు బ్రతకాలని తీర్మానం కలిగి ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఒక చిన్న ఆశ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ నది వల్లే నీకు క్షేమం. నీ క్షేమం ఎలా ఉంటుంది తెలిసే? నది వల్లే ఉంటుంది. నది వల్లే అది ఏం చేస్తుంది? ఆలకించిన నీ క్షేమము నది వల్లెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. హల్లెలూయా హల్లెలూయా. అయితే లోకంలో మనకు క్షేమము లేదు, కానీ మనం దేవుని సన్నిధిని బయట
ఎటువంటి మనకి క్షేమం లేదు, కానీ మనకు క్షేమము ఎవరిలో దాగి ఉన్నదంటే నీ దేవుడైన, నువ్వు ఆరాధన చేస్తూ నువ్వు కలిగి ఉన్న నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులోనే నీకు క్షేమం ఉంది. నీవు దేవునికి ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటని నువ్వు ఆలకించి అలాగూ నువ్వు చేయడానికి ఇష్టపడితే నీ యొక్క క్షేమము నది వల్లే పారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, పని చేస్తున్న స్థలంలోనే ఉన్నా, ఒకవేళ పని బాటలో ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, మందిరంలో ఉన్నా, దేవుని సన్నిధి నువ్వు ఎలాగైతే అనుభవిస్తూ ఉన్నావో, నువ్వు పని చేస్తున్న స్థలం నువ్వు ఎక్కడ ఉన్నా, దేవునికి ఉపదేశం నిన్ను, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉత్తేజింపజేసి నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? ఆయన సన్నిధిని అనుభవించేటట్లుగా చేస్తూ ఉంది. అట్లాగా నువ్వు అనుభవిస్తూ ఉంటే ఆయన సన్నిధుల నుండి నీ పేరు ఏం చేయబడదు? కొట్టివేయబడదు. దేవుని సన్నిధుల నుండి నీవు మరుగుపడవు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు నిన్ను కొట్టివేయచ్చేమో, మనుషులు నేను తృణీకరించచ్చేమో నీ స్థితిని బట్టి, ఒకవేళ నీవు మనుషుల చేత నువ్వు మరుగుపడుతుండొచ్చేమో, అయితే నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీ భారాన్ని ఆయన మీద మోపగలిగిన స్థితిలో ఉండి, ఆయన నీకు నేర్పిస్తున్న ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి ఆయన నడిపించవలసినటువంటి త్రోవలు నడిపించబడాలని నువ్వు కోరుకొని ఆశ కలిగి ఉంటే, నీవు ఆయన సన్నిధిలో నువ్వు మరుగుపడవు, నీ పేరు కొట్టివేయబడద్దు. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, చదువుకుందామా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. హల్లెలూయా. అది ఎటువంటి భారమే అయినా, నీవు మోయ శక్యము లేని భారమే అయినా, అది ఎంతటి భారమేనైనా నీకు అది భారముగా ఉండొచ్చు, అందులో నుండి ఎగిరి వెళ్ళిపోవడానికి శక్తి లేకపోవచ్చు, నీవెన్నెన్నో ఆలోచన చేసి ఉండొచ్చు, అయితే అవన్నీ కూడా విఫలమైపోయి ఉండొచ్చేమో. కానీ అయితే నీవు ఆరాధన చేస్తున్న దేవుడు, దావీదు ఏ దేవునైతే ఆరాధన చేస్తున్నాడో ఆ దేవుని కలిగి ఉన్న నీవు, దావీదు తన దేవుడిని యెహోవా మీద మనసు పెట్టుకుని తన భారాన్ని మోపి తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా నీవు కూడా ప్రతి పరిస్థితుల్లో నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ భారాన్ని ఆయన మీద మోపగలిగితే, ఇదిగో నీవు ఎటువంటి భారాన్ని మోసే స్థితిలో నీవు ఉన్నా, నీ కూర్చొని నువ్వు అనుభవిస్తున్నా, నీతో ప్రభు చెప్తున్న మాట, భారం మోసుకొని వచ్చినటువంటి సమస్త జనులారా, ఇదిగో జనాంగమా, నిబంధన జనాంగమా, నా పేరు పెట్టబడిన జనాంగమా, నా జనులారా, నా బిడ్డలారా, నా కుమారుడు, నా కుమార్తె, నా యొద్దకు రా. నేను నీకేం చేస్తానంటే, లోకము నీకు విశ్రాంతి ఇవ్వలేదు, లోకము నీకు నెమ్మది ఇవ్వలేదు, ఎవరు కూడా నీకు ప్రశాంతతను, నీ యొక్క గుండె గాయాన్ని కట్టలేరు. కట్టగలిగిన వాడిని నేనే, మరొక జ్ఞాపకం చేసుకోగలిగిన వాడిని నేనే, త్రోసివేయక హత్తుకొనగలిగిన వాడిని నేనే అని చెప్తూ ప్రయాసపడి మోస్తున్న ప్రతి భారాన్ని, నీవు మోయలేకపోతున్న ప్రతి భారాన్ని ఆయన యొద్దకు వచ్చి నీ భారాన్ని ఆయన మీద మోపగలిగితే, నిన్ను ఆయన ఏం చేస్తుంటే ఆ భారాన్ని అంతటిని తొలగించి నీకు విశ్రాంతిని కలిగజేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఎటువంటి స్థితిని అనిపించేటువంటి పరిస్థితిలో, ఏ భారాన్ని మోసే స్థితిలో మనం ఉన్నాం అయితే ఆ ప్రతి భారంలో ప్రభు మీద మన మనసు కలిగి ఉంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనం చక్కగా మనం వివరించి ఉపదేశించి మనము నడిపించబడవలసినటువంటి మార్గం నడిపిస్తూ మనకు ప్రశాంతతని, నెమ్మదిని మనకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో, అయ్యా నాకు ఇంత వయసు ఉన్నదే, మరి నన్ను కూడా ఎలా దేవుడు చిన్న బిడ్డలని మళ్ళీ ఎలాగైతే కాపాడగలుగుతామో అట్లా నన్ను కూడా కాపాడతాడా, నాకేమైనా వాగ్దానం ఇచ్చున్నాడా అని ప్రభు నడిచి ప్రభు అంటాడు, ఇదిగో ముదిము వచ్చు వరకు ఏం చేసేవాడు? హల్లెలూయా. నిన్ను ఎత్తుకున్న వాడును నేనే, నిన్ను ముద్దాడు వాడును నేనే, నా చంక పెట్టుకొని కాపాడగలిగిన వాడిని నేనే, నిన్ను నా అరచేతిలో చిక్కుకొని నడిపిస్తున్న వాడిని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఎటువంటి హృదయ భారం కలిగి ఉన్నా, ఎట్టి స్థితి కలిగి ఉన్నా,
ఏ భయము నిన్ను కలవరపరుస్తున్నా ఆ కలవరాలన్నిటిలో నుండి, అటువంటి పరిస్థితుల్లో నుండి నీ దేవుని మీద నువ్వు మనసు పెట్టుకోగలిగితే, నీవు కొండల వైపు కళ్ళెత్తు చూచి సహాయం కొరకు ఎవరి వైపో నువ్వు చూడడం కంటే, ఇదిగో నువ్వు కలిగి ఉన్న నీ దేవుని మీద నీ మనసు, నీ యొక్క హృదయ భారాన్ని ఆయన మీద మోపగలిగితే, నీ హృదయ భారం అంతటా ఆయన మోయగలిగిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఒక రైతు ఒక బండి తోలుకుంటూ, ఎద్దుల బండి తోలుకుంటూ ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని మహింపరుస్తూ, పాట పాడుతూ ఆయన వెళుతూ ఉంటే, ఆ రైతు ఆ ఎద్దుల బండిలో ఎద్దులు తోలుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ మార్గంలో ఒక వ్యక్తి దూరం నుండి చూస్తే ఎదురు పడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి మీద ఒక భారమైన గడ్డి మోపు ఎత్తుకొని నడవలేక నడుస్తూ భారంగా ఆయన నడిపించబడుతూ ఉంటే, దాన్ని చూసినటువంటి ఈ యొక్క ఎద్దల బండి నడుపుతున్నటువంటి ఈ రైతుకి జాలి కలిగి, మరి కనికరం కలిగి, ఆ వ్యక్తి సమీపిస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి తను కలిగి ఉన్న బండిని ఆపి, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి నీవు అంటే, పలానా దగ్గరికి వెళ్ళాలయ్యా అంటే, ఇదిగో నేను కూడా అటువైపు వెళ్తున్నాను, నీవు నా బండిలో ఎక్కి కూర్చో, నేను నీ గమ్యానికి నేను చేరుస్తానని చెప్పి తన యొక్క బండిలో ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ బండికెళ్ళిన అతను ఆ వ్యక్తి పట్ల అట్లా కనికరం చూపించడం బట్టి, ఆ వ్యక్తి ఎవరో ఈ వ్యక్తికి తెలియదు, ఎందుకు ఆపాడో తెలియదు, ఎందుకు ఆపాలని మనసు వచ్చిందో తెలియదు. ఈ గడ్డి మోపు అయితే నాకు భారంగా ఉంది, మొయ్యలేకపోతున్నా. అయితే నా ఎద్దకు వచ్చి నేనైతే అడగలేదు ఆయన్ని, ఆయనే నా పట్ల ప్రేమ చూపించి కనికరపడి మరి నా ఎదుట వచ్చి ఆపి ఎక్కమని చెప్తున్నాడు. ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఈయన నేను చేయగలిగింది ఏమీ లేదే, కృతజ్ఞుడిని అన్న మనసులో సంతోషంతో వచ్చి ఆ యొక్క బండిలోనికి ఎక్కి కూర్చుని ఉన్నాడు. అయితే కూర్చున్న తర్వాత ఈ వ్యక్తి, అయ్యా నీ పేరేంటి, నువ్వేం చేస్తూ ఉంటావు, నీ వృత్తి ఏమిటి అని అడుగుతూ, ఈ వ్యక్తి కొన్ని సలహాలు చెప్తూ, నేను కూడా ఇలా ఉన్నవాడిని, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని కొంత దూరాన్ని ప్రయాణం కొనసాగిస్తూ మాట్లాడుతూ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని ఈ వ్యక్తిని చూద్దామని చెప్పి బండి తోలుతున్నటువంటి వ్యక్తి ముందుకు చూస్తాడా వెనక చూస్తాడా? ముందుకు చూస్తాడు. ముందుకు చూస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో అని వెనక తిరిగి చూస్తే, ఆ బండిలో కూర్చొని తన తల మీద ఉన్నటువంటి గడ్డి మోపు అలాగనే పెట్టుకొని బండిలోనే కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. బండిలోనే కూర్చుని ఉంటే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ఈ వ్యక్తి తల మీద ఉన్నటువంటి భారము మోయలేక మోస్తున్నాడు కాబట్టి, ఆ మోస్తున్న భారం కొంచెం సులువు చేయడానికి నా బండిలో ఎగుచుకున్నాను అతని ఆ బరువు అంతటిని మోయగలుగుతున్నది నా బండి, నా ఎద్దులు. అయితే ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడని ఆ వ్యక్తిని ప్రశ్న అడిగాడు. అయ్యా నీవెందుకు నీ తల మీద ఇంకా దాన్ని మోస్తూ ఉన్నావు, ఇంకా అది బరువుగా లేదంటే బరువుగా ఉందయ్యా, అలానే ఎందుకు మోస్తున్నావు అంటే, ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఇంత నా ఎడల ఇంత ప్రేమ చూపించావు, ఇంత కనికరం చూపించావు, నేను అడగకపోయినా నా కోసం ఆపి నన్ను ఎక్కించుకున్నావు, మరి నన్నైతే ఎక్కించుకున్నావయ్యా, నా బరువును మోస్తున్నావు, నా బరువు అంతా నీ బండి మోస్తుంది, ఎద్దులు మోస్తున్నాయి, అయితే నా గడ్డి మోపు కూడా ఎలా మోస్తాయో బరువు అయిపోతుందని దాన్ని నేను మోస్తున్నానయ్యా, నీ ఎద్దులకైనను నీ బండికైనను అది బరువుగా భారంగా ఉండకూడదని నేనే మోస్తున్నానయ్యా అని చెప్తే ఆ వ్యక్తి నవ్వాడు. హల్లెలూయా. ఇంక అతని స్థితిని బట్టి నవ్వి ఇంక ఏం చేసేలేక ఆయనే తెలియపరచాడు. అయ్యా నిన్ను ఎక్కించుకున్నది ఎందుకో తెలుసా, ఇదిగో నువ్వు మోస్తున్న భారమైనటువంటి ఆ గడ్డు మోపు ఏదైతే ఉన్నదో, మోయలేక మోస్తున్న భారంగా ఏదైతే ఉన్నదో నీ తలపైన, నీ పైన ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించడానికే నేను ఆపి, నువ్వు అడగకపోయినా నేనే ఆపి నిన్ను ఎక్కించుకున్నాను. ఇదిగో నా ఎద్దులు, నా బండి నిన్ను మోయగలదు, నీ తల మీద ఉన్నటువంటి గడ్డి మోపునైనా మోయగలదయ్యా. నీవు నా బండిలోకి ఎక్కిన తరువాత నీవు ఇంకా గడ్డి మోపు మోయవలసినటువంటి అక్రత లేదు. ఎందుచేత నిన్ను మోయగలుగుతుంది, నీ తల మీద ఉన్నటువంటి ఆ గడ్డి మోపును కూడా నా ఎద్దులు, నా బండి మోయగలుగుతున్నాయ్యా. నీవు ఇంకా నీ భారాన్ని మోయవలసిన అవసరం లేదు, నువ్వు తీసి
నీ యొక్క గడ్డి మోపును సురక్షితంగా నా బండిలో పెట్టుకో, ఏ అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ మాట విన్నటువంటి ఆ వ్యక్తి ఆ గడ్డి మోపు తీసి ఎప్పుడైతే తన బండిలో పెట్టాడో, అప్పుడు తనకి ఒక నెమ్మదిగా ప్రశాంతగా ఆ బరువంతా తగ్గిపోయినట్లుగా, ఆ బరువు నుంచి విడుదల పొందినట్లుగా, తను మోస్తున్న భారం అంతా సులువైపోయినట్లుగా, తన యొక్క బరువు అంతా తొలగిపోయి సులువైనటువంటి మామూలు వ్యక్తిగా ఆ వ్యక్తి ప్రశాంతత పొంది, అలాగనే ఆ వ్యక్తిని అంతరంగంలో కృతజ్ఞత కలిగిన వాడుగా అలాగే తన యొక్క గమ్యాన్ని, ప్రయాణాన్ని కొనసాగించాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఏంటంటే మన జీవితంలో, ఇదిగో దేవుడు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు ఒకవేళ, అందుకని వాక్యంలో రాయబడింది, వాక్యం చదవాల్సిన అవసరం లేదు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఇదిగో ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును విడిచిపెట్టినట్లుగా ఆయన ఏం చేస్తాడంటే, కొన్ని పరిస్థితుల్లో మనకు మనమే దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యం ఎరిగిన మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో అపవాదైనటువంటి సాతానుడు సులువుగా కొన్ని చిక్కులు పెట్టేస్తాడు మన జీవితాల్లో. భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, కుటుంబంలో ఏదో ఒక పరిస్థితుల్లో, ఒకవేళ బయట వారి పట్ల, ఉద్యోగ స్థలంలో, వారి వ్యాపార స్థలంలో, ఏ పరిస్థితుల్లో మన యొక్క కలిగి ఉన్నటువంటి నెమ్మది తొలగించబడినట్లుగా అపవాదైన సాతానుడు ఏదేదో ప్రయత్నం చేసి దాన్ని తొలగిస్తుంటాడు. అయితే సులువుగా కొన్ని చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు అపవాదైన సాతానుడు. హల్లెలూయా. అయితే సులువుగా పెట్టు ప్రతి భారము ఏదైనా సరే, అది మన జీవితంలో నుండి సులువుగా చిక్కులు పెట్టినా, నీవు తెలిసే చేసినా తెలియక చేసినా, అది నీ అంతరంగంలో అది భారంగా ఎంత కలిగి ఉన్నా, ఏ స్థితి కలిగి ఉన్నా, నీవు కలిగి ఉన్నటువంటి నీ భారాన్ని నీ దేవుడిని యెహోవా మీద నువ్వు మోపగలిగితే, ఆయన నిన్ను ఆదుకొనగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. నీకు క్షేమమిచ్చే దేవుడే ఉన్నాడు, నీకు ప్రశాంతనిచ్చే దేవుడే ఉన్నాడు. నీకు ఆయన మరొక వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువును ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము నా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడుతున్నది. ఒకానొక దినాన నేను కూడా నా ఆత్మీయ జీవితాల్లో, ఆత్మీయతలు కొనసాగించబడుతున్న నా జీవితంలో కూడా, ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు ఉంటుంది అన్నట్లుగా, నా ఆత్మీయ జీవితాల్లో నేను ఎదుర్కోగలిగినటువంటి స్థితుల్లో నాకు ఆత్మీయ యాత్రలో కొన్ని పోరాటాలు ఎదురయ్యాయి. ఎదురైనప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటనంటే, ప్రభువా, ఒకవేళ నన్ను చేయి విడిచిపెట్టేస్తే, ఒకవేళ నన్ను ఆత్మీయంగా నడిపించిన పరిస్థితుల్లో, ఆ ఆత్మీయత నడిపించినటువంటి పరిస్థితే నన్ను చేయి విడిచిపెట్టగలిగితే, ఒకవేళ ఇదిగో నమ్మి వచ్చాను, ఒకవేళ నా పరిస్థితి మరొక రకంగా మార్చబడిపోతే నేను అవమానకరంగా మార్చబడతాను కదా అని నా అంతరంగంలో మెదులుతున్నటువంటి పరిస్థితిని బట్టి, హృదయ వేదన బాధను బట్టి, ఉదయకాలాన 3:30 గంటలకు లేచి ఒక సేవకుడు చెప్తే, అప్పుడు లేచి నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తే, ప్రభు నీతో మాట్లాడతాడు, నీ హృదయభారాన్ని తొలగించగలుగుతాడు. నీతో ఖచ్చితంగా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, నీవు దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేయి, ప్రభు తప్పనిసరిగా నీకు ఆయన వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితకాలం అంతయు దాన్ని జ్ఞాపకం చేసుకుని దాని కొరకు నువ్వు బ్రతుకు, దాన్ని గట్టిగా పట్టుకో అని ఆ దైవ సేవకుడు చెప్తే, ఉదయకాలంలో 3:30 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటుగా మార్చుకొని 3:30 గంటలు లేచి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత, ఒక దినాన నేను అలాగనే పడుకొని నిద్రపోతున్నాను, 3:30 అయిపోయింది. అయితే నేను మెలకు రాకపోతే ఒక్కసారిగా పైనుండి ఏదో ఒక శబ్దం, ఒక గిన్నె లాంటిది ఒక పడినట్టుగా ఒక శబ్దం వస్తే, ఆ శబ్దానికి దడేలమని ఒక్కసారిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే టైము ఒక 3:30. ఆ 3:30 లేచి ప్రార్థన చేసుకోవాలని మోకరిల్లాను. ఈ అనుభవము నన్ను ఆత్మీయంగా నడిపించినటువంటి సేవకునికి 3 గంటలు లేచి ఉదయకాలాన ప్రార్థన చేసుకోవడం ఆయనకు అనుభవము. అలాగే లేకపోతే ఆ సేవకుని ఎవరో తట్టి లేపుతున్నట్లుగా, ఆయన పిలుస్తున్నట్లుగా ఆయనకు అనిపించి తట్టి లేపిన తర్వాత ఎలాగోలాగా మెలకు వచ్చేస్తే, ఆ మెలకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టేవాడంట. ఆ మాటలు విన్న నా జీవితంలో, ఒకవేళ ప్రభువా నన్ను విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏమైపోతుందయ్యా అని ప్రభు సన్నిధిలో నేను మోకరిల్లి నేను ఆ ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, హల్లెలూయా, నిన్ను విడువును ఎడబాయును, నిన్ను ఏమాత్రమును నిన్ను విడువును,
నిన్ను ఎన్నడూ ఎడబాయను అని వాగ్దానం చేసి ఆయన నడిపించాడు. తర్వాత మరొక మెట్టు ఎదిగిన తర్వాత నా ఆత్మీయ జీవితంలో వివాహం విషయంలో ప్రభు చిత్తం చేయాలని ఆలోచన కలిగి ఉంటే అప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు. అందుకనే వాక్యలో ఆ మాటను చదువుకొని మనం ఈ కుటుంబం ముగించుకుందాం. ఆ మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. హల్లెలూయా. అయ్యా, ఎట్లయ్యా నా పరిస్థితి? నేను నీ చిత్తానుసరి నడిపించబడుతున్నానా లేదా? నాకు భయం వేస్తుందయ్యా నా యొక్క జీవితాన్ని బట్టి, నా భవిష్యత్తును బట్టి అని ప్రభు సన్నిధానంలో మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అది. హల్లెలూయా. ఎటువంటి వాగ్దానం తెలుసు? ఇదిగో నిన్ను విడువను నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా నుండు అని ఎప్పుడైతే ఆ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం బట్టి నా హృదయంలో ఉన్న భారం అంతా, నా అంతరంలో కలుగుతున్నటువంటి ఆ కలవరాలన్నిటినీ ఆ వాగ్దానంతో కూడా ప్రభు పైన వేసి ప్రభు మీద మనసు హృదయపూర్వకంగా ప్రభువుకు అప్పగించేసి నా భారం అంతటిని ఆయన మీద మోపినందువలన నన్ను ఆదుకోవడమే కాదు, ఏదైతే కలవరపడుతున్నానో, ఏదైతే భయపడుతున్నానో, ఏ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నానో అని ఏ భవిష్యత్తును బట్టి బాధపడుతున్నానో నా కలవరాలన్నిటిని తొలగించి ఇదిగో నేటికి ఆ వాగ్దానమును ఇదిగో మీదుట అనుభవించడానికి దేవుడు సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేటికి నాకు సేవద్దు ప్రభువా, నేను దానికి నాకు అర్హత లేదు, ఎదుగో నేను ఒక విశ్వాసంగా ఉంటా, ఎదుగో కనబడిన వరకు సువార్త చెప్పుకుంటా, నాకు ఈ జీవితం చాలు, నాకు సంఘం వద్దు, సేవ వద్దు ప్రభువా అని ఆలోచన కలిగి నేనున్న ప్రభు సన్నిధిలో చేసిన తీర్మానాలు నేను మర్చిపోయినా, నేను కలిగిన ప్రభువు నన్ను మర్చిపోక నా హృదయ భారాన్ని ఆయన మీద మోపినందువలన నన్ను ఎలా ఆదుకున్నాడో తెలుసా? ఇదనాన్న గత రాత్రి నేను ఇక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఇలాగ ఒకసారి మోకాల మీదకి వచ్చి అలాగ చూస్తే ఎదురుగా నాకు ఒకటి కనబడింది. కనబడిన వెంటనే ప్రభువుని నేను ఎలా మనసారా గణపరిచానంటే, ప్రభువా నా స్థితి ఎలాంటిది, నా పరిస్థితి ఎలాంటిది, ఎక్కడ ఉన్నవాడిని ఎక్కడికి తీసుకుని వచ్చావు, సంఘమే వద్దు అనుకున్న నన్ను సంఘము ఆ బాధ్యత నాకు అప్పగించి ఇదిగో ఈ స్థలంలో నేను ఉండడం ఏంది, ఈ స్థలంలో నేను మోకరించడం ఏంది, ఇటువంటి సంఘం ఇవ్వడం ఏంది, ఇటువంటి నా ఎదుట నిలబెట్టడం ఏంటి ప్రభువా, దీన్ని నేను అర్హున్నా, నాకు యోగ్యత ఉందా ప్రభువా అని నేను అనుకుంటున్నప్పుడు ప్రభు నాకు తెలియపరుస్తున్నటువంటి గత రాత్రి ప్రార్థనలు ఉంటున్నప్పుడు తెలియపరుస్తున్నప్పుడు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నిన్ను విడువును ఎడబాయును. ఈ వాక్యం గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మొదట ప్రభు నాతో మాట్లాడినాడు. ఆమెన్, హల్లెలూయా. ఇదిగో ఇవన్నీ నిన్ను విడువును ఎడబాయును నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం నేటికి ప్రభు దాన్ని స్థిరపరుస్తూ నెరవేరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఎటువంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నావో, పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితి అంతటినీ నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ నీ హృదయ భారాన్ని అంతటిని ఆయన మీద నువ్వు మోపగలిగితే నీ ప్రతి పరిస్థితులు నిన్ను ఆదుకొని నీకు క్షేమం అనుగ్రహించి నీకు ఉపదేశము చేసి నీవు నడిపించబడవలసినటువంటి చక్కని త్రోవలో నేను నడిపిస్తూ ప్రభు ఇచ్చినటువంటి క్షేమాన్ని నీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నా కలవరములన్నీ కనుమరుగు చేసిన నా ప్రాణాన్ని బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు. నా కన్నీలు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. నా ప్రాణాన్ని జీవపు మూటలో, నా ప్రాణాన్ని జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో,
కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా ప్రాణాన్ని నీ జీవపు కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో నా వ్రాసినావు కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు నా కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో వ్రాసినావు నా కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో వ్రాసినావు నా కలవరములన్నీ కనుమరుగు చేసినావు స్తోత్రం. నా కన్నీళ్ళు నీ గుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు నీ చేయి నన్ను సంరక్షించెను నా శత్రువులు కీడు చేయలేకపోయిరి నీ చేయి నన్ను సంరక్షించెను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనను కీడు చెయ్యలేకపోయిరి నీకు విరోధంగా వర్తలదు నీ జీవపు స్తోత్రం. మూటలో కట్టినావా నీ ప్రాణాన్ని ఆయన జీవపు మూటలో కట్టి ఉన్నాడు ఆయన నా ప్రాణాన్ని నీ జీవపు పాడతావా మనసారా? కట్టినావా ఏ రోగమైన నీకు హాని కలిగించలేదు ఆయన నామంలో నా కలవరములన్నీ నీ కలవరాలన్నీ కనుమరుగు చేయగలిగిన వాడు ఆయన. నీకు కలిగిన ప్రతి భారాన్ని తొలగించగలిగిన వాడు ఆయన నా కన్నీళ్ళు నీ స్తోత్రం. గుడిలో దాచి కవిలలో రాసినావు నా కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో నా వ్రాసినావు కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో వ్రాసినావు ఆ, ఆ, నా కన్నీళ్ళు నీ గుడిలో దాచి కవిలలో వ్రాసినావు నా కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో వ్రాసినావు నా కన్నీళ్ళు నీ బుట్టిలో దాచి కవిలలో నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఆయన కవిలో రాసి ఉంచి ఉన్నాడు ఆయన నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో నీ కన్నీటిని, ప్రతి కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడు ఆయన కఠినావా నీ యేసయ్యా ప్రతి కన్నీటిని తుడిచేటువంటి సమయం ఆసనమై ఉంటుండగా నీ ప్రతి భారాన్ని ప్రేమతో ప్రభు మీద మోపగలిగిన స్థితిలోనే ఉంటే ఆ
స్తుతి నీ స్థితిని మార్చగలిగినది. ఓ నా కన్నీలు నీ బుడ్డిలో దాచి కవిలలో వ్రాసినావు. హల్లెలూయా, హల్లెలూయా. కలలోనైనా ఊహల్లోనైనా దేవుని యొక్క సన్నిధానంలో ఈ స్థలంలో నిలబడి ఇలాగూ నేను వాక్యం ప్రకటిస్తున్నాను కానీ, హల్లెలూయా, ఇటు స్థితి నేను అనుభవిస్తున్నాను కానీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నేను ఆశించలేదు, కోరుకోలేదు. దీన్ని నేను దక్కించుకున్నది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపే, దేవుని సన్నిధిలో అర్పించినటువంటి హృదయ అర్పణే, ప్రభు సన్నిధిలో చేసిన తీర్మానమే మనం మర్చిపోవచ్చేమో కానీ ప్రభు మర్చిపోవటం అన్నిటి కాదు. హల్లెలూయా. ఇది నా జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించి నేను ఈ మాట చెప్తున్నటువంటి మాట. నేనేదో భక్తునని నా జీవితంలో జరుగుతున్నటువంటి విధానం బట్టి నేను చెప్తున్న మాట కాదు ఇది. నిజంగా ప్రభు సందులో మనం చేసింది అది కొంచెమే కావచ్చు, అది ప్రభు దృష్టిలో అది ఘనముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చేసిన చిన్న తీర్మానమే కావచ్చు, ఆ తీర్మానంలో ప్రభు యొక్క కృపని నేను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. గత రాత్రి నేను అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక మందిరం కట్టినప్పుడు మందిరం యొక్క సేవకుడు ఒక మంచి ఆలోచనతో ఒక పునాది వేస్తాడు. ఆత్మభారం కలుగో, లేకపోతే విస్తరించాలనో, దేవుని యొక్క సువార్త ప్రకటించాలనో, అనేకమైన ఆత్మ సంపాదించాలనో, మంచిగా బహుగా దీవించబడాలనో ఏదేదో ప్రతి ఒక్కరికి భారం ఉంటుంది. అయితే నాకే భారం ఉంది ఈ సంఘం మీద, నన్ను ఎందుకు అంటుకట్టాడు ఆయన అనంటే, నా కలిగి ఉన్న భారం కాదు కానీ దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని యొక్క పరిచర్య అన్నా, దేవుని యొక్క సేవ అన్నా అది హృదయపూర్వకంగా సంతోషంగా చేయాలి అని దేవుడు నాతో మాట్లాడి సేవకుల ద్వారా తెలియపరిచి వారితో నడిచినటువంటి విధానమే. నేను ఎక్కడ ఏ మందిరంలో ఉన్నా, ఏ మందిరాన్ని చూసినా అది నా దేవుని మందిరంగానే అనుకున్నట్లుగా ప్రభు కృప చూపుతున్నాడు నా పట్ల. హల్లెలూయా. అటువంటి మనసు మనం అందరూ కలిగి ఉండాలి, అది దేవుడు మెచ్చేటువంటిది. అయితే ఈ యొక్క మందిరం యొక్క పునాది మీ జీవితాల్లో అది నేను చెప్పనవసరం లేదు. అయితే అటువంటి పునాదులో కట్టబడి ఈ మందిరం నన్ను ఏం చేశాడనంటే, దీనిని శాశ్వత కృపగా మార్చి నన్ను అంటుకట్టాడు ఆయన కృపలో. హల్లెలూయా. అయితే మనకున్న ప్రతి భారము, మనం ఏదేదో దేవుని సందులో మీరు చేసిన కన్నీటి ప్రార్థన, మీరు ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఫలితమే. మాలో ఒకరిని లేపు ప్రభు అన్నటువంటి ఆ మాట ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రభు ఇట్లా సమకూర్చాడో నాకైతే తెలియదు. హల్లెలూయా. అయితే నేను ఈ సేవ నాకు అప్పగించబడుతున్నప్పుడు నేను ఏమాత్రం నాకు వద్దు, నాకు ఈ పరిస్థితులు వద్దు, సేవ అంటే నాకు తెలుసు, ఆ విధంగా నేను వద్దు ప్రభువా అని నా ఆలోచన నేను కలిగి ఉన్నా. అయితే నా ఆలోచన పక్కన పెట్టి ప్రభు యొక్క మీరు చేసిన కన్నీటి ప్రార్థనే ప్రభు జ్ఞాపకం చేసుకొని, అరణ్యంలో మోషే ఎలాగైతే మిద్యాన దేశానికి పారిపోయాడో అలాగే నా ఆత్మీయ జీవితంలో పారిపోయిన నా జీవితాన్ని, బ్రతుకుని వ్యర్థమనుకున్న నా జీవితాన్ని మరలా నేను దర్శించి ఆయన కృపతో బలపరిచి నన్ను సరిచేసి నాలో ఒక నూతనమైన తీర్మానాలు పెట్టి, మోషే ఎలాగైతే దర్శించి నువ్వు ఆ ప్రజలు నడిపించాలని నడిపించాడో నన్ను కూడా మోషేకి ఇష్టం లేకపోయినా దేవుని యొక్క సన్నిధిలో చేసిన మొదటి తీర్మానాలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన సన్నిధిలో నుండి మోషే యొక్క పేరుని, నామాన్ని కొట్టివేయక మరువుక, అనందములు మర్చిపోయినా, తల్లిదండ్రులు మర్చిపోయినా, జనాంగమే మర్చిపోయినా దేవుడు మోషేని మర్చిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. మోషే దేవుడితో చేసిన తీర్మానాలు దేవుడు మర్చిపోక 40 సంవత్సరాలు అరణ్యంలో తరిఫీదు చేసి ఆ తరిఫీదులు నేర్చుకున్న అనుభవమే తన ప్రజల ఎదుగు నడిపించింది. ఆమేన్. హల్లెలూయా. నడిపించి ఇప్పుడు రాళ్ళెత్తి మోషేని కొట్టాలని ఎదురు చూస్తున్నా, సాగిలి పడిపోతూ వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు తప్ప వారిని శపించాలనే మనసు మోషేకి రాలేదు. హల్లెలూయా. ప్రభు పాదాల చింతకి వెళ్ళిపోయాయి. ఒకవేళ
దేవుడే కోపపడి నువ్వు తొలుగు మోషే వాళ్ళు నేను మరుగు చేసి నీ నుండి కొత్త జనం తీసుకొస్తానంటే అలా చేయొద్దయ్యా, అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చేయడానికా అని అడ్డుపడగలిగేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. అది మోషే యొక్క ఘనత కాదు, మోషే యొక్క భక్తి కాదు, కానీ తను ఆరాధన చేస్తున్న దేవుడు ఉపదేశము చేసి నీవు నడవవలసినటువంటి త్రోవలో నడిపించి నీ క్షేమాన్ని నది వలె సముద్ర తరంగము వలె పొంగి పొర్లేటట్లుగా పారేటట్లుగా నీ ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం కలిగిన ఎంతటి భారమైనా అది నీవు తెలుసో తెలియకో ఆ భారం నువ్వు మోస్తూ ఉన్నా దేవుడు దీన్ని క్షమిస్తాడా, దీని నుంచి విడుదల చేస్తాడా, విడుదల చేయబడుతున్నటువంటి విధానం నీకు లేకపోయినా, ఏ స్థితి నువ్వు కలిగి ఉన్నా ఆ స్థితిలో ఉంటుండగానే నీ స్థితిలో నీ భారాన్ని నీ దేవుడి నీ హోవ మీద నువ్వు మోపగలిగితే నీ హృదయ భారాన్ని అంతటిని ఆయన మోయగలిగి నిన్ను ఆదుకోగలిగిన దేవుడే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మనందరం కూడా మన భారం అంతటిని కూడా ప్రభు మీద ఉంచి సంఘ భారమైన సేవ భారమైన ప్రతి భారం మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితాల్లో, లోకపరంగా ఉన్న ప్రతి జీవితాల్లో ప్రతి భారం నుండి ప్రతి కలవరం నుంచి తొలగించి ఆయన మీద మోపబడేటువంటి అనుభవం నడిపించి మనల్ని ఆయన ఆదుకుంటున్నటువంటి విధానాన్ని మనం స్మరించుకొని స్తుతిస్తూ మహింపరుస్తూ మనసారా మన యొక్క క్షేమం నది వలె సముద్ర తరంగం వలె పొంగి పారేటట్లుగా ఆయన నడిపిస్తున్నటువంటి త్రోవలో, చక్కని త్రోవలో హృదయపూర్వకంగా మనసారా హృదయమారా మరి యథార్థంగా నడుచుకోవడానికి ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నీరు కట్టిన తోట వలె ప్రభు చేసి ఫలింపచేసి మన ఆత్మీయ బలితో నింపును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. ఒక తీర్మానం ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధానంలో.